సారీ రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్ కుమార్ గారు ఇందాక ఆయన చెప్పాలనుకుంటున్నారు రెండో విడతలో. రామ్ కుమార్ గారు చెప్పండి. గ్రేట్ ఆంధ్ర విషయం చెప్తాం అనుకున్నామండి, అది చెప్పేశారు శివపార్తి గారు. అంటే వేణుస్వామి గారు మొన్న క్రికెట్ IPL ఎవరు గెలుస్తుందని చెప్పారు, ఏమైనా ఐడియా ఉందండి మీకు? నాకు ఐడియా లేదు సార్, నాకు క్రికెట్ పెద్ద అవగాహన. అంటే అదేలేండి, హైదరాబాద్ గెలుస్తుందని ఆయన జాతకం చెప్పారు. అయితే నిన్న రాత్రి ఏమో కోల్కతా గెలిచేసింది. అదే వేణుస్వామి గారు 2024లో జగన్ గెలుస్తాడు, సీఎం సీట్ ఖాయం పక్కా 100% అని రాసుకోండి అని చెప్పారు. అది దాన్ని వైఎస్ఆర్ సోషల్ మీడియా ట్రోలింగ్ చేసినంతగా ఎవరు చేయలేదండి. అంటే వారి మీద వారికి నమ్మకం అనుకోండి, ఒకళ్ళ విశ్వాసాన్ని మనం కాదనడం తప్పు, ఎవరు చేసినా అది కరెక్ట్ కాదండి. సో అది పరిస్థితి. ఇప్పుడు దాన్ని బేస్ తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గెలుస్తారని చెప్పారు. అదేనండి, సరే ఇంక మనది ఇంక ఇప్పుడు అయిపోయిన చాప్టర్ ఎందుకంటే జ్యోతిష్యం అంటే జరగబోయే దాని గురించి చెప్పాలి కదా, కరెక్టే, అది కూడా నేను మర్చిపోయానండి. సో అలాగే దాన్ని బేస్ చేసుకుని వీళ్ళంతా టికెట్లు కొనుక్కుంటున్నారని అందరూ అనుకుంటున్నారండి. సర్లేండి, ఎవరి నమ్మకాల వాళ్ళే, కానీ ఇప్పుడు దాని వల్ల ఏంటంటే రేపు ఎవరు వెళ్ళరు కానీ టికెట్లు వేస్ట్ అవుతున్నాయండి. అనవసరంగా కేఏ పాల్ గారి ఫ్యాన్స్ చాలా మంది రావాలనుకుంటున్నారండి. ఎందుకంటే ఆయన కూడా ఎంపీగా అక్కడ గెలిచేస్తున్నారు కాబట్టి అభివృద్ధి ఆల్రెడీ ఏం చేయాలో ప్రణాళిక రచించారు. వారి ఫ్యాన్స్ కి టికెట్లు వీళ్ళు అడ్డు. సరే ఈ టికెట్ అడ్డే ఉందండి, కానీ ఈ టికెట్లు వాళ్ళకి పాపం సరదాగా ఫ్రీకి ఇచ్చేస్తే వాళ్ళైనా వస్తారు, ఎందుకంటే ఆయన కూడా ఎంపీ అయిపోతున్నారు. ఇది అక్కడ ఉన్న పరిస్థితి. మీరేమో ఇవన్నీ వదిలేసి అక్కడెక్కడో ఎన్డీఏలో ఈ జరుగుతుంది టికెట్లు తగ్గిపో అక్కడ తరుగుతున్నాయి, ఇవన్నీ చెప్తారండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. రామ్ కుమార్ గారు గుండె మీద చేసుకుని చెప్పండి, మీరు సంతోషించరా ఆయన కన్వీనర్ అయితే? అసలు నా పాయింట్ ఏంటంటే, సరే గుండె మీద ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అంటారు మళ్ళీ మీరు. నేను అన్నా అసలు చేసుకోండి చాలు. కన్వీనర్, సరే కన్వీనర్ టాపిక్ అనేది ఇప్పటిదాకా మాకు ఎటువంటి సమాచారం లేదు. ఇందాక నేను చెప్పినట్టుగా మేము 3:30కి చేరుకున్నాం. 6th ఫేజ్ ముందు 6th ఫేజ్ లో 56 సీట్లు. ఇప్పుడు ఆఖరి ఫేజ్ అయ్యేటప్పటికి 400 దాటుతామని మాకు నమ్మకం, అంత కాన్ఫిడెంట్ గా ఉన్నామని చెప్తున్నాండి. ఏంటి కాన్ఫిడెంట్ లేకపోతే ఈ పాట కేకలు అరుపులు చెమటలు కక్కుతూ ఉండాలండి. నా బాడీ లాంగ్వేజ్ అయినా చూడండి. ఇంకా మీరు చెప్తున్నారు, అసలు నాకు అర్థం అవట్లేదు. ఎన్డీఏకి తోసేస్తాను మీరు నాకు అన్నిటికన్నా ముందు 99 టీవీ మొదలుపెట్టింది ఆయన పైకి తోసేస్తా అంటారండి. ఆంధ్రప్రదేశ్ కి వారి సేవలు అవసరం. నేను చెప్పింది కూడా అదే కదా, ప్రత్యేక హోదా తీసుకురాబోతున్నాడు అనేది. నేను చెప్తున్నది ఆంధ్రప్రదేశ్ ఆయన సేవలు అవసరం కాబట్టి ఎన్డీఏ కన్వీనర్ గా ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఇన్ దట్ స్పెషల్ స్టేటస్. ఇక్కడ ఇక ఒకటండి, ఇక మీ తెలివితేటలు, బీజేపీ తెలివితేటలు, ఒక్క నిమిషం ఏమండి, బీజేపీ తెలివితేటలు ఇక మీట సాగవండి. ఈసారి ఏంటంటే మీకు అవసరం అనుకుంటే 370ని అమెండ్ చేస్తారు, లేదా స్క్రాప్ చేస్తారు. ఏమంటే దేశ విశాలహితం అంటారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికి నీతి ఆయోగ్ అంటారు. నీతి ఆయోగ్ని స్క్రాప్ చేయండి. వాట్ ఈస్ దేర్? ప్లానింగ్ కమిషన్ని మళ్ళీ చేయండి. చేయిస్తారు, అది చంద్రబాబు చేయిస్తారు, మీరు చూస్తూ ఉండండి. కాదండి, ప్రత్యేక హోదా ప్రెడిక్షన్ కాదు, ఇది జరగబోయేది. ఇది ఇప్పుడు నేను టెక్నికల్ పాయింట్స్ మాట్లాడుతున్నా, ఆయనకి ఇన్నొస్తాయని చెప్పట్లా. టెక్నికల్ పాయింట్స్ ఆంధ్రప్రదేశ్కి ఏవి కావాలో అవి చేయించి తీరుతానంటున్నా. దీంట్లో ప్రెడిక్షన్ ఏముంది? హీఈస్ కమిటెడ్ ఫర్ దట్ అండ్ హీ విల్ డూ దట్. అది నేను చెప్పబోతుంది. కాదండి, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం. ఆంధ్రప్రదేశ్ ఏవేం కావాలో అవన్నీ తెస్తాము. పోలవరం జీవనాడి, అది అవసరం. అది ఇక్కడ పైనుంచి ఇస్తుంటే ఇక్కడ కట్టేవాళ్ళు లేరు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తే అది కడతారని మోడీ గారు కూడా స్వయంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అవసరం. ఆయన చంద్రబాబు నాయుడు గారు వస్తే క్యాపిటల్కి ఏం కావాలని అడిగినా మేము ఇస్తామని అమిత్ షా గారు ప్రామిస్ చేశారు. ఇటువంటి మీరన్నట్టుగా రియలిస్టిక్ ప్రామిసెస్ చేస్తున్నాం, కానీ ప్రత్యేక హోదా అయిపోయింది, అది ఇంకా అవ్వదని చెప్పాము. సో దాని గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ మొన్న ఈ ప్రసంగాల్లో ఎక్కడా కానీ మా నాయకులు కానీ దాని గురించి ప్రస్తావన తెచ్చింది లేదు. సరే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా నేను సమాధానం చెప్పాలి కాబట్టి సమాధానం చెప్తున్నావు. ఏమంటే వైఎస్ఆర్సీపీ అధ్యాయం ఇక్కడ ముగిసింది, వెళ్ళిపోతుంది అనడానికి చిన్న సిమ్టమ్స్ చెప్తాను. లేకపోతే అదే వేణుస్వామి గారిలాగా నేను జ్యోతిష్యం చెప్పలేను, కానీ అప్పుడే పక్క రాష్ట్రంలో ఉన్న కృష్ణయ్య గారు ఈవేళ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ చేస్తే కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వండి అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆయన ఎవరండి? వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తాను నేను తెలంగాణలో అడిగారటండి మా వాళ్ళు. అడిగితే మా వాడికి వెళ్ళిపోయే ముందు ఏదో ఒకటి కృతజ్ఞతా భావంగా సీఎం అయినందుకు కాంగ్రెస్ కి ఏదో ఒక ఫేవర్ చేయాలి, కాంగ్రెస్ వల్లే మా వాడు సీఎం అయ్యాడు, ఆ కాంగ్రెస్ కనుక జైల్లో పెట్టుంటే కనుక ఇప్పుడు దాకా సీఎం అయ్యే అవకాశం వచ్చిందే కాదు, ఇంక వెళ్ళిపోయే ముందు ఇదైనా చేయాలి, ఇక్కడ ఎమ్మెల్సీని గెలిపించాలి, దానికి మద్దతు ఏముందని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పారట కృష్ణయ్య గారు.